నేచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన మార్క్ సినిమాలు అయితే చేస్తున్నారు. ఆతో నిర్మాతగా తన అభిరుచి ఏంటో చూపించిన నాని హిట్ సిరీస్లను నిర్మిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇక ప్రస్తుతం హిట్ 3 సినిమాల్లో నటిస్తూ నిర్మిస్తున్నాడు నాని. ఈ సినిమాతో పాటుగా శ్రీకాంత్ ఓదెల సినిమా ప్లానింగ్ లో ఉన్నారు. అయితే శ్రీకాంత్ ఓదెలతో తన సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నారు నాని. చిరంజీవికి కథ చెప్పి ఒప్పించడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది ఒక సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ ఏం చెప్పి ఒప్పించాడో అంటూ చర్చ అయితే జరుగుతోంది. ఇక ఈ సినిమాను నాని నిర్మించడం మరొక సర్ప్రైజింగ్ థింగ్ అనే చెప్పొచ్చు. చిరంజీవిని చూసి స్ఫూర్తి పొంది హీరోగా మారిన నాని ఆయన ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా పూర్తయ్యాకనే చిరు సినిమా ఉంటుందని అర్థమవుతుంది. నాని శ్రీకాంత్ కలిసి చేసిన దసరా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆ సినిమాను మించేలా ప్యారడైజ్ ను ప్లాన్ చేస్తున్నారట. అయితే చిరుతో శ్రీకాంత్ ఓదెల చేస్తున్న సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయని అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని కూడా ఉంటాడని టాక్. శ్రీకాంత్ ఓదెల కథ చెప్పినప్పుడే నాని కూడా సినిమాలో కీలక పాత్ర చేస్తాడని చెప్పి ఒప్పించాడట. అయితే అది చిరంజీవి నాని మల్టీ స్టారర్ సినిమా అనుకోవచ్చా అంటే కాదు, కానీ నాని ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు మాత్రమే పాత్ర ఉంటుందని అన్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర సినిమా అయితే చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత అనిల్ రావుపూడితో సినిమా ఉంది. అయితే అనిల్ సినిమా మళ్ళీ సంక్రాంతికే ఉంటుందన్నారు. మరి ఈలోగా ఏం చేస్తాడన్నది చూడాలి. అనిల్ చిరంజీవి సినిమా పూర్తయ్యాకనే శ్రీకాంత్ ఓదెల సినిమా ఉండే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ సినిమాలో చిరు ఎలాంటి పాత్రలో కనిపిస్తారు, ఈ మెగా మూవీలో నాని రోల్ ఏంటన్న విషయాలు అయితే త్వరలోనే తెలుస్తాయి.